మెహతాస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా కటింగ్ ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న శారీ ఇది నా ఓల్డ్ శారీ అండి. నేను చాలా టైమ్స్ కట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇది బాడీ పార్ట్ అంటే పైన టాప్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం డిజైన్ లాగా బాగుంటుంది కాబట్టి నేను ఈ పళ్ళు పార్ట్ని రిమూవ్ చేసేస్తున్నాను. మనకి ఎంతైతే టాప్ పార్ట్ కావాలో అంత లెంత్ చూసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా పళ్ళు పార్ట్ మనకి టాప్ భాగం కానీ లేదంటే హ్యాండ్స్కి కానీ బాగా కనిపిస్తుంది. నేను ఇది ఇలా కట్ చేసుకున్నాను. దీనికి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద మనం అనేది టాప్ కటింగ్ చేయకూడదు. అలా చేస్తే మనకి ఏదన్నా ప్లెయిన్ క్లాత్ మీద అయితే కినా మనము డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీదే కటింగ్ చేసుకోవచ్చండి. బట్ ఇది డిజైన్ కట్ అవ్వకుండా ఉండాలని నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ని మన టాప్ మెజర్మెంట్ 90 సెంటీమీటర్స్ 1 మీటరు క్లాత్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్స్ లాగా వేసుకొని చూడండి, ఓపెన్ ఉండే పార్ట్ మన ఆపోజిట్లో ఉండి ఇలా క్లాత్ అనేది వేసుకొని హెచ్చు తగ్గు కాకుండా మన మెజర్మెంట్ డ్రెస్ ఉంటుంది కదండి, ఆ డ్రెస్ పెట్టి మనము మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము. ఫస్ట్ ఈ క్లాత్ మీద నేను వీడియోలో చూపిస్తాను కదండి, ఒక 1/2 ఇంచ్ అంతా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇది మనకి షోల్డర్ దగ్గర కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ లైన్ మార్క్ చేసుకొని ఆ లైన్ దగ్గర నుంచి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా డ్రెస్ హెచ్చు తగ్గు లేకుండా లైనింగ్ క్లాత్ కూడా హెచ్చు తగ్గు లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది నెక్ అండి. ఫ్రంట్ నెక్ దగ్గర ఎంతైతే నెక్ ఉంటుందో దానికి 1 ఇంచ్ ముందరికి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కూడా ఎంత నెక్ ఉంటుందో సేమ్ 1 ఇంచ్ ముందరికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెక్ చూడండి, నేను చూపిస్తున్నాను కదా, 1 ఇంచ్ ముందరికి మార్క్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేసేలోపు నెక్ యాజ్ డీస్ వచ్చేస్తుంది. షోల్డర్ దగ్గర సేమ్ యాజ్ డీస్ 1 ఇంచ్ ముందరికి. చంక భాగం దగ్గర క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒక 1 ఇంచ్ దానికి కూడా కుట్ల కోసమని ఒక 1 ఇంచ్ పైకే మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనకి నడుము దగ్గర అండి వేస్ట్ పార్ట్, ఇక్కడ కూడా ఎంతైతే ఉందో సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ ఉండే మెజర్మెంట్ డ్రా చేసుకోండి. నడుము భాగం దగ్గర వరకు అక్కడ వరకు ఒక లైన్ అనేది మార్క్ చేసుకొని నెక్స్ట్ మనకు కుట్ల కోసం 2 ఇంచెస్ 3 ఇంచెస్ అది మన ఇష్టం. నేను 2 ఇంచెస్ క్లాత్ వదులుకొని మార్క్ చేసుకుంటున్నాను. అంతే అండి, మనకి టేప్ అవసరమే లేకుండా ఎంత ఈజీగా అయిపోయింది చూడండి మెజర్మెంట్. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ సైడ్ వరకు మార్క్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక చిన్న లైన్ గీసుకొని రౌండ్ అనేది గీసుకుంటున్నాను. కొంచెం పైకి గీసుకుంటే ఇది మనకి బ్యాక్ సైడ్కి వస్తుందండి చంక భాగము. ఇంకోటి కొంచెం కిందకి డ్రా చేసుకుంటే ఇది మనకి ఫ్రంట్ సైడ్ ఆర్మ్ సైడ్ అనేది కొంచెం డీప్గా ఉండాలి, మడతలు రాకుండా ఉంటుంది. అందుకోసం మీ మార్కింగ్ ఇప్పుడే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఎక్కడ హెచ్చు తగ్గు కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ నెక్ భాగం కూడా సేమ్ యాజ్ డీజ్ ఇలాగే లైన్ వేసుకొని ఒక చిన్న లైన్ గీసుకొని మనము రౌండ్ అనేది గీసుకోవాలి. ఇలా అయితే మనకి నెక్ రౌండ్గా బాగా వస్తుందండి. నేను ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ పెట్టానండి, అందుకు ఒకేసారి మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే. చూడండి, ఫస్ట్ నెక్ పార్ట్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ కాబట్టి నేను ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఇంకా ఫాస్ట్ మీకు ఫుల్ లెంత్ వీడియో ఎక్కువ ఉంది, ఎన్ని నిమిషాలు చూడాలన్నా ఏముంటుంది అని అనుకుంటారు. కానీ మనం ఏదైనా డీటెయిల్గా చెప్తూనే కదండి అర్థమవుతుంది. ఇప్పుడు నేనే కొత్తగా నేర్చుకునేటప్పుడు ఫాస్ట్గా ఒక సగం వదిలేసి చెప్తే మీకు అర్థం అవ్వదు కదా, నాకు కూడా అర్థం కాదు అలా. అందుకోసమే నాకు ఎలా డీటెయిల్గా ఉంటే అర్థం అవుతుందో నేను దాని బేస్గాని వీడియో అనేది ఇంత లెంత్ వచ్చింది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా మనం మార్క్ చేసుకునే దగ్గర అంతా మెజర్మెంట్ కటింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఈ పైన షోల్డర్స్ దగ్గర కూడా జాయింట్ ఉంది కదా, అది నేను సపరేట్ చేసేస్తున్నాను. ఇది సపరేట్ చేసిన తర్వాత
ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్, ఇది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇది ఫ్రంట్ పార్ట్ దగ్గర మనము ఆర్మ్ సైడ్ కొంచెం డీప్ కట్ చేయాలన్నాను కదండి నేను. కరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఆ మార్కింగ్ ఉంది కదా అక్కడికి కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్కి వస్తుంది. ఓకేనా అండి, అర్థమైంది కదా. ఇప్పుడు సేమ్ యాజ్ దిస్ మనం ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదండి టాప్ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్, సేమ్ దీనికే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకొని దాని మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. డిజైన్ ఎక్కడ మిస్ కాకుండా కరెక్ట్గా ఉండేది అడ్జస్ట్ చేసుకుని క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా కనిపిస్తుందో. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది మనకి టాప్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే నేను డిజైన్ కరెక్ట్గా రావాలని నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 ఫోల్డ్స్ లాగా మనకి ఎంతైతే లెంత్ కావాలో హ్యాండ్కి ఫుల్ లెంత్ హాఫ్ లెంత్ అంత క్లాత్ తీసేసుకోవాలి. నాకు 1 మీటర్ పట్టిందండి దీనికి హ్యాండ్స్కి. నేను ఫుల్ స్లీవ్స్ పెట్టాలనుకుంటున్నాను. ఇలా 4 ఫాల్స్ వేసుకున్న తర్వాత మనకి మెజర్మెంట్ డ్రెస్ ఉంటుంది కదండి దాని హ్యాండ్ అనేది ఫస్ట్ ఇక్కడ కూడా సేమ్ అండి ఒక 1 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే మనం కుట్టేసి మడతేస్తాం కదండి, లేదంటే మడచడానికి కూడా 1 ఇంచ్ సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ సైడ్ అండి చంక భాగం దగ్గర కూడా సేమ్ ఇలాగే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ దగ్గర కూడా వీడియోలో చూపిస్తున్నాం కదండి అక్కడ కూడా 1 ఇంచ్ డిఫరెంట్ పెట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి షేప్ అనేది రౌండ్కి వేసుకోవాలి. పైన స్టార్టింగ్ అప్ నుంచి వచ్చి కిందకి ఇలా డౌన్గా మార్క్ చేసుకోవాలి. సారీ అండి నేను విడ్త్ చూడడం మర్చిపోయాను. విడ్త్ సేమ్ మనకి కింద ఆర్మ్ సైడ్ మార్క్ చేసుకున్నప్పుడే విడ్త్ కూడా మనకి ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ కరెక్ట్గా మార్క్ చేసుకొని దానికి కూడా 2 ఇంచెస్ లేకపోతే 3 ఇంచెస్ క్లాత్ని కుట్ల కోసమని వదులుకొని మార్క్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్ క్లాత్ని వదులుకుంటే, ఎక్కువ క్లాత్ వదులుకున్నా మనకి మడతలు కనిపిస్తుంది కాబట్టి 2-3 ఇంచెస్ అయితే చాలు. నెక్స్ట్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కడన్నా నేను చెప్పడం ఫాస్ట్గా అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటున్నాను. చూడండి లైనింగ్ క్లాత్ అనేది మనకి కటింగ్ అయిపోయింది హ్యాండ్స్. దీనికి కూడా సేమ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి మనకి ఎలా డిజైన్ కావాలంటే అలా డిజైన్లో పెట్టి కటింగ్ అనేది చేసేసుకోండి. చూడండి నాకు ఇలా కింద సైడ్ ఇట్లా డిజైన్ లాగా వచ్చి కావాలని నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను. చూడండి మనకి 2 హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయింది. దీనికి ఇంకా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి. టాప్ పార్ట్కి కానీ హ్యాండ్స్కి కానీ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకుందాం ఫస్ట్. ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది నేను అటాచ్ చేసేసుకున్నానండి. అది మనకి ఫ్రంట్ సైడ్ నెక్ నేను లేస్ వేసుకున్నానండి. అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీ బట్టి మీకు ఎలా బాగా కనిపిస్తే అలా డిజైన్ చేసుకోండి. ఇట్లా లైనింగ్ క్లాత్ నెక్ సైడ్స్ అంతా టాప్ పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకున్నాను నేను. ఇది కుట్టడం కూడా వీడియో చూపిస్తే ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను చూపించలేదండి. ఇవి 2 కూడా టాప్ పార్ట్స్ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను అండి. దీనికి మనకి కింద సైడ్ లేస్ వేసుకున్నా బాగా కనిపిస్తుంది, బట్ నేను కుచ్చులాగా హ్యాండ్కి వచ్చేలాగా లెంత్ పెట్టుకున్నాను కాబట్టి నేను లేస్ వేయలేదు. అది మీ ఇష్టం, ఆప్షనల్. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము ఈ షోల్డర్స్ అనేది పైన పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ సైడ్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసాం కదండి. ఇప్పుడు షోల్డర్స్ అనేది ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇవి జాయిన్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసుకుందాము. వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉండే మార్క్కి హ్యాండ్స్ సగభాగానికి ఒక మార్క్ చేసుకొని 2 సైడ్స్ డబుల్ కుట్టు వేసుకొని 2 హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి. చూడండి హ్యాండ్స్ టాప్ పార్ట్కి షోల్డర్స్ మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనము కింద స్కర్ట్ అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకుందాము. ఇది 4 మీటర్ లైనింగ్ క్లాత్ అండి.
4 మీటర్ లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ లాగా చేసుకోవాలి. చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఇలా ఓపెన్ సైడ్ ఈ పక్కకు ఉండేటట్లు 4 ఫోల్డ్స్ లాగా 4 మీటర్ లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి. దీనికి మనం ఇలా ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా మడత వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, నేను చెప్పడం అర్థం కాకపోయినా మీకు వీడియోలో చూస్తే అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగా ఫోల్డ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి పైన టాప్ కట్ చేసుకుంటాం కదండి మనం లైనింగ్ క్లాత్, ఆ క్లాత్ని ఇలా చూడండి వీడియోలో చూపిస్తాం కదా, ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలి. తర్వాత ఇంకొక ఫోల్డ్ అంటే టోటల్ 18 ఫోల్డ్స్. ఈ లైనింగ్ కూడా మనము 18 ఫోల్డ్స్ వచ్చింది కదండి, ఇది మనం మడత వేసే లోపల ఇలా 8 ఫోల్డ్స్గా పైన ఉండే టాప్ని కూడా మడత వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ అనేది వేసుకోవాలండి. కొంచెం డౌన్గా నేను చూపించిన విధంగా డౌన్గా ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. మనం ఎన్ని ఫోల్డ్స్ అయితే కింద లైనింగ్ వేసామో అంత ఫోల్డింగ్గా మన టాప్ భాగం కూడా వేసుకుంటే మనకి మెజర్మెంట్ వచ్చేస్తుంది. దీనికి టేప్ గీప్ ఏం అక్కర్లేదండి. ఇప్పుడు ఈ టేప్ వచ్చేసి మనకి లెంత్ ఎంతవరకు వచ్చింది, లైనింగ్ క్లాత్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం పైకే ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఎడ్జ్ అనేది స్టార్ట్ అయిందో అక్కడ వరకు పెట్టుకుంటున్నాను నేను. నాకు 72 ఇంచెస్ వచ్చిందండి ఇది. సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నా పైన ఒక ఫింగర్ని పెట్టుకొని కింద సైడ్కి మార్క్ చేసుకోవాలి. చూడండి పైన ఒక ఫింగర్ కింద ఫింగర్ ఇలా పెట్టుకుంటే మనకి కదిలిపోదు టేపు. వీడియోలో చూపించిన విధంగా మొత్తము మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము పైన సైడ్ ఒక కటింగ్, నెక్స్ట్ కింద సైడ్ కూడా కట్ చేసేసుకోవాలి మార్కింగ్ మీద. మనకి ఫుల్ ఘేరా కావాలంటే 4 మీటర్స్ ఖచ్చితంగా కావాలండి. చూడండి మొత్తం ఫోల్డ్ చూడండి ఎంత ఘేరా వచ్చేసిందో మనకి, ఎంత క్లీన్గా ఈజీగా మన అంబ్రెల్లా కటింగ్ అనేది అయిపోయింది. ఇది మెయిన్. ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. లైనింగ్ క్లాత్ కటింగ్ అయిపోయింది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ దీనికి కూడా మనము ఫస్ట్ 4 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలండి శారీని. చూడండి హెచ్చు తగ్గు లేకుండా క్లీన్గా ఇలా 4 ఫోల్డ్స్ వేసుకొని మనం బాటమ్ పార్ట్ కట్ చేసాం కదా దాంట్లో ఒక 1 సైడ్ మాత్రమే తీసుకుంటే చాలు. ఇది నేను 2 ఫోల్డ్స్ చేస్తున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ ఉంది, నేను ఇప్పుడు తీసుకున్నది 1 సైడ్ పార్ట్ కాబట్టి నేను హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను. అంటే 2 ఫోల్డ్స్ చేసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్ అయిపోతుంది. అర్థం కాకపోయినా ఇంకొకసారి చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. కరెక్ట్గా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది కదండి, నేను ఇది 94 సెంటీమీటర్స్ పెట్టుకుంటున్నాను. ఇది 72 లైనింగ్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి 94 పెట్టుకుంటున్నానండి. నేను 94 ఎంత కావాలో అంత లెంత్ పెట్టేసుకోవచ్చు. మనకి మళ్ళీ కింద జిగ్జాగ్ చేసే లోపల క్లాత్ కొంచెం తగ్గిపోతుంది. చూడండి ఇంతకు ముందులాగే సేమ్ యాజ్ డిస్ పైన సైడ్ ఇలా ఫింగర్ పెట్టేసి మనం టేప్ సహాయంతో మనకి ఎంతైతే మెజర్మెంట్ లెంత్ కావాలో అంత లెంత్ అనేది మొత్తం ఫ్రిల్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మార్క్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ ఆపోజిట్ రాంగ్గా ఫ్యాబ్రిక్ అనేది తగ్గిపోతుంది. మనకి ఇక్కడ క్లాత్ అనేది అటాచ్మెంట్ ఖచ్చితంగా చేయాలండి. శారీలో మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ని మనం ఇలా లెంత్ అడ్జస్ట్ చేసుకోవడానికి అటాచ్ చేసుకుంటామండి ఆ పీసెస్. ఇప్పుడు ఫస్ట్ పైన సైడ్ కటింగ్ అనేది రౌండ్ గీసి కట్ చేసుకోవాలి. అంతే అండి. చూడండి మనకి మొత్తం ఘేరా అనేది ఎంత లెంత్ వచ్చేసిందో ఫుల్ అంబ్రెల్లా కటింగ్. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది, మనకి తొందరగా అర్థం కూడా అవుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ని మనము ఇట్లా రౌండ్గా అటాచ్ చేసి ఒక కుట్ అనేది వేసేసుకొని అటాచ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని నేను అడ్జస్ట్ చెప్పాను కదండి, నేను స్టిచ్చింగ్ వీడియో చూపించలేదు. మీకు కావాలంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు ఫుల్ లెంత్గా చేస్తాను. లైనింగ్ క్లాత్ కూడా కింద సైడు 2 మడతలు వేసి కుట్ అనేది వేసేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసేసుకున్నాను చూడండి. నెక్స్ట్ సేమ్ ఇంకొక సైడ్ కూడా అలాగే కింద సైడ్ కూడా మర్చి కుట్టేసుకొని లైనింగ్ క్లాత్ని పైన సైడ్ కూడా అటాచ్ అనేది చేసేసుకున్నాను. మనకి కింద బాటమ్ పార్ట్ కూడా 2 సైడ్స్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది కింద బాటమ్ పార్ట్ అండ్ టాప్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా క్లాత్ని హెచ్చు తగ్గు కాకుండా కరెక్ట్ లెవెల్గా టాప్ బాటమ్ పార్ట్ని పట్టుకొని ఒక మరీ ఎడ్జ్కి కుట్టు వేయకోకుండా ఒక 1 ఇంచ్ క్లాత్ వదులుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా మొత్తం కుట్టు అనేది ఒక సైడ్ వేసేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పేసి ఇంకొక కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే డబల్ కుట్టు వేసుకుంటే కుట్టు అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి. చూడండి, ఎక్కడన్నా హెచ్చు తగ్గయిందా, కుట్టు విడిపోయిందా, క్లాత్ విడిపోయిందా చెక్ చేసుకొని ఇంకొక సైడ్ తిప్పేసి మనము డబల్ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు పైన టాప్ బాటము ఫ్రంట్ సైడ్స్ 2 అటాచ్ చేసేసుకున్నానండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అలాగే బాటమ్ పార్ట్ టాప్ పార్ట్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ దీనికి కూడా అటాచ్ చేసేసుకుంటే మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది. చూడండి, మొత్తం ఇలా అటాచ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను చూపిస్తాను. నాకు ఈ మిషన్ దగ్గర క్లారిటీగా కనిపించదండి ఫుల్ లెంత్, కాబట్టి నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్ లెవెల్గా పట్టుకొని ఇక్కడ నుంచి మనకి కింద సైడ్ వరకు మొత్తం ఆర్మ్ సైడ్ నుంచి నడుం భాగం నుంచి కింద నీ లెంత్ వరకు కూడా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా కుట్టు అనేది డబల్ కుట్టు వేసేసుకోవాలండి. డబల్ కుట్టు అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టి. ఇలా 2 సైడ్స్ కూడా పార్ట్స్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. అంతే అండి, మన బ్యూటిఫుల్ అంబ్రెల్లా కటింగ్ లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. నేను ఈ డ్రెస్కి బెల్ట్ కూడా కుట్టానండి, బట్ లెంత్ ఎక్కువ అయిపోయిందని నేను వీడియోకి పెట్టలేదు. ఈ బెల్ట్ మేకింగ్ వచ్చేసి నేను చూపించలేదు దీంట్లో. బట్ ఈ వీడియో అప్లోడ్ అయిన నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా బెల్ట్ మేకింగ్ ఫుల్ లెంత్ వీడియో అండ్ షార్ట్ కూడా వస్తుంది, మిస్ కాకుండా చూడండి. బెల్ట్ చూడండి, మ్యాచింగ్గా నేను లేస్ అండ్ క్లాత్ యాడ్ చేసి బెల్ట్ అనేది రెడీ చేశానండి. దీనికి కుచ్చులు కూడా కొంచెం గ్రాండ్గా ఇచ్చాను నేను. మనకి బ్యాక్ సైడ్ కాకుండా థ్రెడ్స్ సైడ్స్ కట్టుకుంటున్నా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ప్లీజ్ మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.